కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణతో ఢిల్లీలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు తేదీలు కూడా ఖరారయ్యాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాల మంత్రులు ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారు? స్పీకర్ పదవి ఎవరికి దక్కబోతోంది? ఢిల్లీలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. దీంతో ఆయా మంత్రులు వారి కేటాయించిన శాఖల్లో బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షా, జేపీ నడ్డా, జయశంకర్, అశ్విని వైష్ణవ్ సహా కీలక నేతలంతా వాళ్ళు కేటాయించిన ఛాంబర్లలో కొలువుదీరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఏ సమయంలో ప్రాధాన్యత లేని శాఖల్ని మిత్రపక్షాలకు కేటాయించారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాంటిదేం లేదని, ఇవన్నీ ప్రతిపక్షాలు చేసే రాజకీయం అంటూ కొట్టిపడేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏక్నాథ్ షిండే గారు అక్కడ మాట్లాడినప్పుడు చెప్పారు, ఫెవికాల్తో గట్టిగా ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా కలిసికట్టుగా ఉందని. ఆ మాట మీద మేము నిలబడి ఉన్నాం. ఇది అన్కండిషనల్గా మేము ముందుగానే సపోర్ట్ ఇచ్చి గెలిచాం. ప్రజలు ఆశీర్వదించారు. ఎన్డీఏ రాష్ట్రంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో మేము గెలిచాం కాబట్టి మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం. మరోవైపు ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 24, 25న ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఎవరికి రాబోతోంది, ఏ రాష్ట్రానికి దక్కబోతోంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.